వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ప్రచార పర్వంలో తెలుగుదేశం పార్టీ ఎలా ముందుకెళ్తుందో వైసీపీ అంతకు మించి ముందుకెళ్తుందనొచ్చు. ప్రజల్లో ఎలా బలమైన సంక్షేమ పథకాలతో ముందుకెళ్ళి తనదైన పందాన్ని జగన్ రూపొందించుకున్నారో, తనదైన పందతో ముందుకెళ్లారో అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసాం. సిద్ధం అనేటువంటి సభ పెట్టి దీనికి చేసినటువంటి ప్రచారాన్ని చూసాం. ఎంతలా సిద్ధం సక్సెస్ అయిందంటే దానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ లాంటి నేతలు సిద్ధం కాదు యుద్ధం అని వాళ్ళు ముందుకు రావడం జరిగింది. అలా సిద్ధం అనేటువంటి టైటిల్ ప్రజల్లో బలంగా వెళ్లే విధంగా వైఎస్ఆర్సీపీ ముందుకెళ్ళింది. ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్తో ముందుకు వచ్చింది. జగన్ అనే నేను అనేటువంటి ఒక టైటిల్ పెట్టి వైసీపీ తాడేపల్లి కేంద్ర కార్యాలయం దగ్గర ఏర్పాటు చేశారు ఒక కౌంట్ డౌన్ క్లాక్. 73 రోజుల్లో జగన్ అనే నేను అనేటువంటి ఒక కౌంట్ డౌన్ క్లాక్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ క్లాక్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో ఈ క్లాక్ గురించే ప్రచారం జరుగుతుంది. సో వైసీపీ ఏదైతే ఉందో తను చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఒక ప్రత్యేక శైలిని కనబరుస్తూ ఉంటుంది. ప్రత్యేక స్టైల్తో వాళ్ళు తీసుకునే టైటిల్స్ కావచ్చు, వాళ్ళు తీసుకునేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ప్రజల్లో ఏంటంటే బలంగా ముందుకెళ్ళేటువంటి విధంగా ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్నారో ఈ కార్యక్రమాల వల్ల ప్రచారం అయితే చాలా బలంగా జరుగుతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడైతే కేవలం 73 రోజులు జగన్ అనే నేను అంటే గతంలో కూడా ఈ టైటిల్తో బాయ్ బాయ్ చంద్రబాబు, బాయ్ బాయ్ బాబు అనేటువంటి ఒక టైటిల్తో అక్కడే వైసీపీ కేంద్ర కార్యాలయంలోనే ఒక కౌంట్డౌన్ క్లాక్ని ఏర్పాటు చేశారు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. మరి ఈసారి ఏం జరుగుతుంది అనేది ప్రశ్న. దీని మీదే ఇప్పుడు ప్రచారపరం అయితే ఊపందుకుంది. సో దీని మీద జగన్ అనే నేను అనేటువంటి ఈ కౌంట్డౌన్ క్లాక్ ఏదైతే ఉందో ఈ క్లాక్ మీద మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. అలాగే రానున్న ఎన్నికల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, ఎందుకు అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్స్ అయితే ప్రతి ఒక్కటి చదవడం జరుగుతుంది. సో డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.